సౌండ్ తగ్గిరాదు బావా. పాత వెంకటేశ్వర స్వామి అసలు వెలిసింది అక్కడ తిరుపతి. ఆ నుంచి అలిగి కొండ మీద పోతాడు. వద్దు గడపయ్యా. నేను మొన్నంటే అత్తయ్య కన్నా చేసా ఇది అక్క నన్ను కట్టుకోమంటుంది. సరే కట్టు. నీ దాక్క బాగుంది. నేను వీడియో తీసుకుంటున్నా. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇంకా ఈ వీడియో వచ్చేసి మా వారు తిరుపతి నుంచి వచ్చిన రోజుదనమాట. ఇంకా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ మా వారు ఇంట్లో పూజ చేశారు. నేనేమో ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లల్ని స్కూల్కి పంపించాము. ఇంకా నేను మా వారు ఇద్దరం కలిసి అయితే మా ఊరు వెళ్తున్నాము. అమ్మ వాళ్ళకి, అత్తయ్య వాళ్ళకి, ఇంకా మా వాళ్ళందరికీ స్వామివారి ప్రసాదాన్ని ఇద్దామని ఊరెళ్తున్నాము. ఈసారి అయితే లడ్డూలు చాలా తక్కువ ఇచ్చారు. ప్రతిసారి మా వారు టికెట్స్ బుక్ చేసేటప్పుడే లడ్డూలు కూడా బుక్ చేసేవాళ్ళు. కానీ ఈసారి టికెట్స్ వేరే వాళ్ళు బుక్ చేశారు. అందుకే వాళ్ళు లడ్డూలు బుక్ చేయడం మర్చిపోయారు. ఇంకా తీసుకున్న కొన్ని లడ్డూల్ని అందరికీ పంచిపెట్టాము. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి పాపం మా అత్తయ్య అయితే డీప్ స్లీప్ లో ఉన్నారు. తెలుసా? చూసినవా? నామాలు, కండు, ముక్కు, నోరు. మీరు చూసారా అత్తయ్య దేవుణ్ణి అక్కడ? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉండు అనేది నిదర్శనం. ఇది గుట్ట పైన ఇది గొట్టే, ఇది మూతిది, కన్ను, ఇది నుదురు, గొట్టు, నామాలు. మా వారిలో ఒక గొప్ప విషయం ఏంటంటే తను ఏ ప్లేస్ కన్నా వెళ్ళారనుకోండి, అక్కడ దిగిన ఫొటోస్, అక్కడ ఏమన్నా స్పెషల్ ప్లేసెస్ ఉంటాయి కదా, అవి వీడియోస్ తీసుకొని వచ్చి ఇంటికి వచ్చాక మాకు చూపిస్తారు. అంత ఓపిక అందరికీ ఉండదు. ఇంకా ఈ ఫోటో వచ్చేసి మా మోక్షి పుట్టెంటికల టైంలో నేను మా అమ్మ దిగిన ఫోటో అనమాట. ఇది మళ్ళీ ఒక 7 years బ్యాక్కి వెళ్ళిపోయి ఆ ఫొటోస్ అన్ని ఒక రౌండ్ వేసాము. అసలు భలే ఉన్నాయి ఆ ఫొటోస్ చూస్తుంటే. ఎన్ని చేంజెస్ వచ్చాయో మనుషుల ఫేసెస్ లోను, ఇంకా పర్సనాలిటీస్ లోను. ఈ ఫోటో నేను మా వారు కింద నుంచి గుట్ట పైకి వెళ్తాం కదా, అప్పుడు బస్సులో దిగిన ఫోటో అనమాట. భలే ఉన్నాము ఇద్దరము. మా వారి ఫేస్ లో ఆ ఫోటో చూస్తుంటే ఆ స్మైల్ చూడండి, అసలు మామూలుగా లేదు. అప్పుడు ఎలా ఉందో ఫేస్ లో స్మైల్ ఇప్పుడు కూడా సేమ్ ఉందన్నమాట. మేము మా ఇద్దరు పిల్లలకి కూడా 9 months లోనే పుట్టెంట్రుకలు తీసాము. ఇంకా పెద్దోడు ఎలా ఉంటాడో, ఎలా తీపిచ్చుకుంటాడో అని టెన్షన్ పడ్డాం. కానీ భలే తీయించుకున్నాడు మోక్షి. అసలు గింత కూడా ఏడవలేదు. వాడికి పుట్ట వెంట్రుకలు తీసే ఆమెని చూస్తూ చూస్తూ నవ్వుతూ చేపించుకున్నాడు. అమ్మ నాన్నకి నేను అక్క ఇద్దరం ఆడపిల్లలమే కాబట్టి ఇంకా మా పిల్లలకి మేనమామలు లేరు కదా, అందుకే ఇక పుట్టెంట్రుకల టైంలో అయినా, పిల్లలకి అన్నప్రాసన టైంలో అయినా మా నాన్నే అన్నీ చేసేవాళ్ళు. పెద్దోడు చూసారా ఎలా గుండు చేపించుకుంటున్నాడో. ఇంకా చిన్నోడు విషయానికి వస్తే మామూలుగా ఏడవలేదు చిన్నోడు. ఎంతమందిని పట్టుకున్నామో వాడిని. ఒకవైపు నాన్న, ఇంకోవైపు మామయ్య, ఇంకోవైపు నేను. వాడిని బుజ్జగిస్తూనే ఉన్నాము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అయిపోయే వరకు. ఇంకా అలా కొన్ని వీడియోస్, ఫొటోస్ చూసిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇంకా మేము వెళ్ళేసరికి లంచ్ టైం అయిపోయింది. మధ్యాహ్నం అమ్మ అన్నం తింటున్నారు. మమ్మల్ని కూడా తినమన్నారు కానీ ఇంకా మేము ఖమ్మంలోనే తినేసి వెళ్ళాము. అమ్మ వాళ్ళ ఇంట్లో కాసేపు కూర్చున్న తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, బాబాయ్ వాళ్ళు అందరూ ఉంటారు. ఇంకా అందరికైతే ప్రసాదం ఇవ్వడానికి వెళ్ళాము. ఇంకా మా నాయనమ్మ వాళ్ళకి, పెద్దనాన్న వాళ్ళకి కూడా ఇద్దామని వెళ్ళాము. కాకపోతే నాయనమ్మ లేదు, పెద్దనాన్న వాళ్ళు లేరు, చేనుకి వెళ్ళిపోయారు. ఇంకా ఇంట్లోనే అలా ప్రసాదం పెట్టయితే వచ్చాము. ఇంకా నాన్న చేనుకి వెళ్ళిపోదామని రెడీ అవుతుంటే అమ్మేమో ప్రసాదం పెట్టారు. పిల్లలకి ఇంటి దగ్గర స్నాక్స్ ఏమీ లేవు, అందుకే కారపూస చేద్దామని మా అక్క కారపూస గిద్దెలు అవన్నీ తీసుకురమ్మని చెప్పింది నాకు. ఇంకా మొత్తం ఇక్కడే 4-5 రకాల కారపూస గిద్దెలు ఉన్నాయి. అక్కయ్యి, అమ్మయ్యి, అత్తయ్య అన్నీ ఇక్కడే ఉన్నాయి. అందుకే అమ్మ ప్యాక్ చేస్తున్నారు. ఇంకా నాన్న అయితే చేనుకి వెళ్ళిపోతున్నారు. ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, అన్ని చేలల్లో పనులు ఎక్కువగా ఉంటాయి. మనం వెళ్ళామా అంటే కాసేపు అలా కూర్చుంటారు. ఇంకా తర్వాత వాళ్ళ పనికి వాళ్ళైతే వెళ్ళిపోతారు. అమ్మ ఇప్పుడు నా శారీస్ అన్ని నేను ఖమ్మం తీసుకెళ్ళడానికి ప్యాక్ చేస్తున్నారు. ఏమున్నాయి నా చీరలో? ఇగో బాగా ఐరన్ చేసినట్టు అయిపోయినాయి మంచిగా చీరలు.
ఇది అక్కదా లేదమ్మా చీర చూడ ఎంత బాగుందో ఐరన్ చేసినట్టు బ్లౌజెస్ అమ్మ మరి అలానే ఉంటాయి కానీ దీని బాగు లేదు దీని జాకెట్ ఖమ్మంలో ఉన్నట్టుందిలే. ఇంకా అమ్మ నా శారీస్ అన్ని ప్యాక్ చేసేలోపు మేమైతే పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్దామని వెళ్ళాము. పెద్దనాన్న అంటే మా వారి మేనమామ అనమాట. ఇంట్లో గోంగూర చెట్లున్నాయి. గోంగూర ఖమ్మం తీసుకొని వెళ్దురు రాండి అని పిలిచారు. అందుకే ఇంకా గోంగూర కోసుకుందామని వచ్చాము. నేను వచ్చేసరికి పెద్దమ్మ అయితే కోసారు కొన్ని చెట్లకి. అన్ని చెట్ల గోంగూర కూడా పెద్దమ్మ ఒక్క చేత్తోనే పట్టుకున్నారు. ఇప్పుడు ఆ ప్లేట్లో ఉన్న గోంగూర మొత్తం ఇందాక పెద్దమ్మ తన చేతిలో పట్టుకుంది చూడండి, అదనమాట. ప్లేట్ నిండిపోయింది ఒకేసారి. ఇంకొన్ని చెట్లకున్న గోంగూరేమో నేను కోసాను. మనకంత టాలెంట్ లేదులేండి, ఎప్పుడు కట్ చేసింది అప్పుడు ఆ ప్లేట్లో వేస్తూనే ఉన్నాను. ఇంకా గోంగూర కోసుకున్న తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళని, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అత్తయ్య వాళ్ళని అందరినీ కలిసేసి మళ్ళీ ఖమ్మం అయితే వచ్చేసాం. ఇంకా కొంతమందికి ప్రసాదం ఇవ్వాల్సి ఉండి మా వారు వెళ్తున్నారు ఇవ్వడానికి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.